క్లైమేట్ ఎంత కూల్గా ఉందో. మంచి వెదర్లో మా మమ్మీ అలసంద పప్పు వడలు అయితే చేస్తుంది వేడి వేడిగా. నెక్స్ట్ వచ్చి దోశ విత్ ఎగ్ మసాలా దోశ చేస్తుందంట. వడ ఎలా చేయాలంటే నైట్ అలసంద పప్పు నానబెట్టుకోవాలి. మార్నింగ్కి అది బాగా రెడీ అవుతుంది. దాన్ని పిండి మిక్సీ కొట్టుకొని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా కలుపుకొని దాన్ని వడల్లాగా చేసుకొని ఇలాగా వేసుకోవాలి. 8 hours మంచిగా నానబెట్టాలి నైట్. కారం అండి, టమోటా ముక్కలు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని మిక్సీ కొట్టుకొని చేసుకున్నాను ఈ కారము. ఎగ్ దోశ అయితే వేసుకున్నాను. మెల్లగా దోశ. ఇప్పుడు కొంచెం కారం తీసుకొని దీని మీద వేస్తాను. చాలా బాగుంటుంది కారం డబుల్ ఎగ్ దోశ, కారం డబుల్ ఎగ్ మసాలా దోశ. మా మమ్మీ చేసిన స్పెషల్ పప్పుల పొడి ఇది వేస్తే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. అంతే, అయిపోయింది డబుల్ ఎగ్ మసాలా దోశ. వావ్, అలసంద పప్పు వడలు విత్ డబుల్ ఎగ్ మసాలా దోశ చాలా బాగుంది కదా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.